ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 111వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. దేవుడు తన ప్రజలకు విమోచనము కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని ప్రజలుగా దేవుణ్ణి వెంబడించేవారుగా ఉంటారో వారికి విమోచనము కలుగు చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. యేసు క్రీస్తు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టాడు. పాపాల నుండి విమోచన కలుగు చేసేవాడు ఆయనే. ఆర్థిక ఇబ్బందుల నుండి విమోచన కలుగు చేసేవాడు ఆయనే. శ్రమల నుండి విమోచన కలుగు చేసేవాడు ఆయనే. ఈ ఉదయకాల సమయంలో ఏ బంధకాల్లో ఉన్నారో ఆ బంధకాల నుండి విమోచనము కలగాలంటే అది దేవుని ద్వారానే. ఐగుప్తులో బానిస బ్రతుకులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ఆ బానిసత్వం నుండి విమోచన కలుగు చేశాడు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులనే ఆ ఇబ్బందుల్లో ఉన్న మీకు విమోచన కలగాలంటే దేవుని ద్వారానే. అనారోగ్యం అనే బంధకాల్లో ఉన్న మీకు స్వస్థత ద్వారా విమోచన కలుగు చేయాలంటే దేవుని ద్వారానే. కనుక ఈరోజు దేవుని మీద విశ్వాసం నమ్మకం కలిగిన వారుగా ఉంటూ దేవుడు కలుగు చేసే ఆ గొప్ప విమోచన పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ సమస్యల నుండి, మీ ఆర్థిక ఇబ్బందుల నుండి, మీ కష్టాల నుండి దేవుడు మిమ్మల్ని విమోచించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా సమస్యల నుండి, మా పాపాల నుండి, మా కష్టాల నుండి, మా ఆర్థిక ఇబ్బందుల నుండి విమోచనము కలుగు చేసేవాడు నువ్వే గనుక దేవా, ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో విమోచనము కలుగు చేయండి. నీ కృప అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింప చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. వారి జీవితాల్లో ఏదైతే కావాలని ప్రార్థన ద్వారా నీకు విన్నపాలు తెలియజేస్తున్నారో ప్రతి అవసరాన్ని తీర్చి నేను మహింపరుచుకునే భాగ్యాన్ని కలుగు చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.